మనం లాస్ట్ క్లాస్‌లో మల్టీవేరియేట్ గాసియన్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గురించి నేర్చుకున్నాం. ఇందులో మనకి 2 పారామీటర్స్ మ్యూ అండ్ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ సిగ్మా. n ఫీచర్స్ ఉంటే మనం మ్యూ n/1 మ్యాట్రిక్స్ తీసుకుంటామని చెప్పాం. అదేవిధంగా కోవేరియన్స్ మ్యాట్రిక్స్ సిగ్మా కూడా n/n మ్యాట్రిక్స్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబబిలిటీ p(x) మోడల్‌ని ఇందులో రెండే వేరియబుల్స్ ఉన్నాయి. మోడల్‌ని మనం రిప్రజెంట్ చేసాం. ఇట్ ఈస్ 1/2π పవర్ n/2 determinant of the covariance matrix square root into exponential of e to the power minus 1/2 x minus mu మనం తీసుకున్న ఈ మ్యూ మ్యాట్రిక్స్ ఇంటూ సిగ్మా ఇన్వర్స్ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ఇంటూ x మైనస్ మ్యూ. ఫైనల్గా ఈ వాల్యూ p(x) వచ్చిన తర్వాత ఈ p(x) వాల్యూ లెస్ దాన్ ఎప్సిలా ఉంటే మనం అక్కడ ఎనామలీని డిటెక్ట్ చేసినట్టుగా న్యూ టెస్ట్ శాంపుల్కి. ఒకవేళ p(x) వాల్యూ గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ వచ్చినట్టయితే ఎనామలీని మనం డిటెక్ట్ చేయలేదు. ఇట్ ఈస్ ఎ నార్మల్. Now we have given a training set x1 to xm. m ట్రైనింగ్ శాంపిల్స్ ఇచ్చాము. m ట్రైనింగ్ శాంపిల్స్ ఉన్నాయి. ప్రతి ట్రైనింగ్ శాంపిల్లో కూడా మనం n ఫీచర్స్కి సంబంధించిన వాల్యూస్ ఇస్తున్నాం. సో వీఆర్ హ్యావింగ్ హియర్ ఇన్ ద ఎగ్జాంపుల్ n ఫీచర్స్ అండ్ m ట్రైనింగ్ శాంపిల్స్. ఈ m ట్రైనింగ్ శాంపిల్కి మ్యూ మనం క్యాలిక్యులేట్ చేసాం. ప్రతి ఫీచర్ ఈవెన్ అక్కడ మనం ఇండివిజువల్గా తీసుకున్నాం. ఇక్కడ టోటల్గా మ్యూ అనేది వీఆర్ టేకింగ్ యాజ్ ఎ మ్యాట్రిక్స్. కోవేరియన్స్ మ్యాట్రిక్స్ని కూడా మనం మ్యాట్రిక్స్ ఫామ్లో 1/m ఇంటూ xi మైనస్ మ్యూ ఇంటూ xi మైనస్ మ్యూ ట్రాన్స్పోజ్. వన్స్ మనకి మ్యూ వాల్యూ మ్యూ అండ్ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ రెండు వాల్యూస్ని మనం కనుక్కున్నాం. ఈ 2 వాల్యూస్ని మనం ఇప్పుడు మన మోడల్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో వీఆర్ ఫైండింగ్ ఇనిషియల్లీ ద మ్యూ అండ్ కోవేరియన్స్ మ్యాట్రిసెస్ అండ్ నౌ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ దోస్ వాల్యూస్ ఇన్ ద p(x). నౌ అవర్ మోడల్ ఈజ్ రెడీ to compute for a given example whether it is anomaly or not. ఏదో టెస్ట్ శాంపిల్ తీసుకున్నాను. ఇక్కడ గ్రీన్ ఇంటూ ఉన్న ఈ టెస్ట్ శాంపిల్ని తీసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పర్టికులర్ ఫీచర్ వాల్యూస్ x1 అండ్ x2 ఫీచర్స్ వాల్యూస్ సంబంధించిన ఈ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ని సబ్స్టిట్యూట్ చేయగానే ఇప్పుడు రిజల్టెంట్ వాల్యూ ఇఫ్ ఐ గెట్ ద ప్రాబబిలిటీ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ దెన్ ఇట్ ఈజ్ అనామలస్. ఒకవేళ ప్రాబబిలిటీ అనేది గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ వస్తే దెన్ ఇట్ ఈజ్ నాన్ అనామలస్. నార్మల్ ఎగ్జాంపుల్, నార్మల్ ట్రైనింగ్ శాంపిల్ అని మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం ఏం చేసాం, లాస్ట్ టైం ఇదే ప్రాబ్లమ్ని మనం మల్టీవేరియేట్ గాసియన్ మోడల్ కాకుండా ఒరిజినల్ మోడల్లో ఈ టెస్ట్ శాంపిల్ని మనం డిటెక్ట్ చేయడంలో అనామలీ డిటెక్షన్ అల్గారిథం ఫెయిల్ అయింది. ఎందుకని అక్కడ కన్సిడర్ చేసేటప్పుడు వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ సర్కిల్స్. 3 సర్కిల్స్ ఉంటే ఇందులో ప్రాబబిలిటీ అనామలస్ కాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అవర్ అనామలస్ డిటెక్షన్ అల్గారిథం ఫెయిల్ టు డిటెక్ట్ దిస్ టెస్ట్ శాంపిల్. కానీ ఇక్కడ మనం సర్కిల్స్ తీసుకోవట్లేదు, వీఆర్ టేకింగ్ ఎలిప్సెస్ తీసుకోవడం వల్ల ఈవెన్ ఈ శాంపిల్ ఇక్కడ మనం టెస్ట్ శాంపిల్ తీసుకున్నది మనం ఒరిజినల్గా తీసుకున్న టెస్ట్ ఎగ్జాంపుల్స్ కంటే చాలా దూరంలో ఉంది శాంపిల్. నౌ అవర్ అనామలస్ డిటెక్షన్ అల్గారిథం విచ్ ఈజ్ ఎ మల్టీవేరియేట్ గాసియన్ డిస్ట్రిబ్యూషన్. నౌ అవర్ అనామలస్ డిటెక్షన్ అల్గారిథం విత్ మల్టీవేరియేట్ గాసియన్ ఈజ్ డిటెక్టింగ్ దిస్ యాజ్ అనామలీ. అండ్ నాట్ ఓన్లీ దట్, ప్రాపర్గా ఈ వాల్యూస్ని కూడా మన ఒరిజినల్ మోడల్ ఈ వాల్యూస్ని మా అనామలస్గా డిటెక్ట్ చేసింది, కానీ ఇవి అనామలస్ కాదు. అండ్ అనామలీ అయిన ట్రైనింగ్ శాంపుల్ని నార్మల్ శాంపుల్గా డిటెక్ట్ చేసింది. ఈ 2 ఫాల్స్ కేసెస్ని కూడా మనం ఇక్కడ అవాయిడ్ చేస్తున్నాం. సో నౌ వీ హ్యావ్ డిస్కస్డ్ బ్రీఫ్లీ అబౌట్ ది మల్టీవేరియేట్ గాసియన్ మోడల్. Now we are seeing the relationship between multivariate Gaussian model and original model. ఒరిజినల్ మోడల్లో మనం n ఫీచర్స్ ఉంటే టోటల్ p(x) అని రిప్రజెంట్ చేసేటప్పుడు వీఆర్ మల్టిప్లయింగ్ p(x1) ఇంటూ p(x2) ఇంటూ and so on p(xn). అన్ని ఫీచర్స్కి సంబంధించిన వాల్యూస్ మీన్ కానీ వేరియన్స్ కానీ తీసుకుని దాని నుండి మనం గాసియన్ ఫంక్షన్ p(x1)ని మనం తీసుకున్నాం. అలాగే n ఫీచర్స్కి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ p(x1) నుండి p(x1) వరకు తీసుకొని వీఆర్ అజ్యూమింగ్ ఆల్ ఫీచర్స్ ఆర్ ఇండిపెండెంట్. ఒకవేళ ఒక 2 ఫీచర్స్ కొరిలేట్ అయినా మనం వీఆర్ అజ్యూమింగ్ దే ఆర్ ఇండిపెండెంట్ అండ్ p(x1) ఇంటూ p(x2) ఇంటూ and so on p(xn) వరకు మల్టిప్లై చేస్తే ఫైనల్ అవర్ మోడల్ ఎక్స్ప్రెషన్ వస్తుంది, p(x) అన్న ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న మోడల్లో డైరెక్ట్గా ఇండివిజువల్ ఫీచర్స్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ మనం తీసుకోవట్లేదు. వీఆర్ టేకింగ్ ద డైరెక్ట్ ఈక్వేషన్ ఫర్ ది మోడల్ రిప్రజెంటేషన్. ఈ 2 ఇప్పుడు మనం డిస్కస్ చేసిన మల్టీవేరియేట్ గాసియన్ మోడల్ అండ్ ప్రీవియస్లీ ద మోడల్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఒరిజినల్ మోడల్, ఈ 2 ఎప్పుడు మ్యాచ్ అవుతాయి అంటే కొరిలేషన్ ఒకవేళ లేకపోతే, అంటే ఒక ఫీచర్కి ఇంకొక ఫీచర్కి మధ్యలో ఇఫ్ వీ డు నాట్ ఫైండ్ ఎనీ రిలేషన్
అండ్ ఆల్ ద ఫీచర్స్ ఆర్ ఇండిపెండెంట్. అన్ని ఫీచర్స్ ఇండిపెండెంట్ అయితే మన ఈ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ సిగ్మా ఏదైతే మ్యాట్రిక్స్ చూసామో ఆ సిగ్మా మ్యాట్రిక్స్లో ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ కానీ మిగతా మ్యాట్రిసెస్ ఎలిమెంట్స్ అన్ని జీరోలు అవుతాయి. డయాగ్నల్ ఎలిమెంట్స్ కానీ మిగతా మ్యాట్రిసెస్ ఎలిమెంట్స్ అన్ని జీరో అయితే మనకి కాంటోర్ ప్లాట్స్లో యాక్సిస్ మనం ఏవైతే తీసుకున్నామో ఆ యాక్సిస్ మీదే మన ఎలిప్సెస్ వస్తాయి, ఆ యాక్సిస్ మీదే మన సర్కిల్స్ వస్తాయి. ఈ మన కాంటోర్ ప్లాట్ మీద మనం తీసుకున్న ఈ డయాగ్రామ్ అనేది ఎటువంటి ఇన్క్లినేషన్తో రాదు. ఇన్క్లినేషన్తో వస్తుంది అని అంటే ఫీచర్స్ కొరిలేట్ అయి ఉన్నాయని. ఫీచర్స్ ఎప్పుడైతే కొరిలేట్ అయి ఉన్నాయో మన నార్మల్ మోడల్ని మనం మల్టీవేరియట్ గాసియన్ మోడల్ ఉపయోగించి చేసినది నార్మల్ మోడల్ ఉపయోగించి మన ఒరిజినల్ మోడల్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేసిన ప్రాబబిలిటీస్ ఈక్వల్గా రావు. సో వెన్ our normal our original model and our multivariate Gaussian model becomes same when there is no correlation between any features. All the features are independent అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా వేరియన్సెస్. డయాగ్నల్ ఎలిమెంట్స్ పైన ఉన్న ఎలిమెంట్స్ జీరో, ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా జీరోలు అయిపోతాయి. వన్స్ అవన్నీ జీరో అయ్యాయనంటే మనం తీసుకుంటున్న ఈ కాంటోర్ ప్లాట్స్లో మొత్తం కాంటోర్ ప్లాట్స్ అన్ని విత్ రెస్పెక్ట్ టు యాక్సిస్ వస్తాయి. ఎటువంటి ఇన్క్లినేషన్ అనేది ఉండదు. ఒకవేళ ఈ కాంటోర్ ప్లాట్లో ఇన్క్లినేషన్ ఉంది అని మీరు అబ్జర్వ్ చేస్తున్నారని అంటే దెన్ యూ కెన్ సీ హియర్ మన మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ తప్ప మిగతా ఎలిమెంట్స్ జీరో కాకుండా ఏవో 0.8 వచ్చాయి. ఇక్కడ 0.8 వచ్చింది అని అంటే మన ఇన్క్లినేషన్ కాంటోర్ ప్లాట్ అనేది ఇన్క్లైన్ అయి ఉంది. ఇక్కడ ఇన్క్లైన్ అయి ఉంది అని అంటే ఏవైనా టూ ఫీచర్స్ మనం తీసుకున్న ఫీచర్స్ రెండు కూడా రెండు మధ్య కొరిలేషన్ ఉంది అని అంటున్నాం. కొరిలేషన్ ఉండేటప్పుడు దట్ కొరిలేషన్ వీఆర్ ఆల్సో ఫైండింగ్ బై యూజింగ్ ద మల్టీవేరియట్ గాసియన్ మోడల్. ఈ కొరిలేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫీచర్కి ఇంకొక ఫీచర్కి మధ్య ఉన్న రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మన ఒరిజినల్ మోడల్లో ఎటువంటి ఛాన్స్ లేదు. వీ కెనాట్ ఫైండ్ ద కొరిలేషన్, బట్ హియర్ there is a possibility in the multivariate Gaussian model to find the correlation between the two features. That is the one important difference between multivariate Gaussian model and our original model. సో ఎప్పుడైనా ఫీచర్స్ మనం తీసుకున్న ఫీచర్స్ సరిపోలేదు మన ఎనామలీని డిటెక్ట్ చేయడానికి, మన ఒరిజినల్ మోడల్లో ఈ టూ ఫీచర్స్ మధ్య కొరిలేషన్ని రిలేట్ చేయడానికి వీ హ్యావ్ టు టేక్ అనదర్ ఫీచర్ x3. వీఆర్ టేకింగ్ x3 యాజ్ ఎ ఫీచర్ విచ్ ఈస్ x1 డివైడెడ్ బై x2. సిపియూ లోడ్ అండ్ మెమరీ ఈ రెండింటిని డివిజన్ చేసి ఇంకొక న్యూ ఫీచర్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మనకి మల్టీవేరియట్ గాసియన్ డిస్ట్రిబ్యూషన్లో automatically our multivariate Gaussian distribution captures the correlation between the features. ఎక్కడ క్యాప్చర్ చేస్తుంది, మన కోవేరియన్స్ మ్యాట్రిక్స్లో. కోవేరియన్స్ మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ తప్ప మిగతా వస్తున్న వాల్యూస్ అన్నీ కూడా కొరిలేషన్. ఒకవేళ ఇప్పుడు మనం ఇఫ్ వీఆర్ టేకింగ్ ఏ some 3 1, this is a diagonal element we are these are diagonal elements we are taking once and remaining are not diagonal elements. మిగతా వాటికి ఏవో వాల్యూస్ ఉంది అనుకుందాం. ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ 10 ఉందని అనుకుందాం. ఇప్పుడు ఈ థర్డ్ ఎలిమెంట్ 10 ఉంది అని అంటే దిస్ ఈజ్ ఏ 3x3 మ్యాట్రిక్స్. సో థర్డ్ కాలమ్ అండ్ ఫస్ట్ రో దిస్ ఈజ్ A13 లేకపోతే C13 అని అందాం. దిస్ A13 పర్టిక్యులర్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ టెల్స్ ద కొరిలేషన్ బిట్వీన్ ద ఫస్ట్ ఫీచర్ అండ్ ది థర్డ్ ఫీచర్. ఫస్ట్ ఫీచర్కి థర్డ్ ఫీచర్కి కొరిలేషన్ చెప్తుంది. ఒకవేళ దీని వాల్యూ 0 అని వస్తే దాని అర్థం దెర్ ఈజ్ నో కొరిలేషన్ బిట్వీన్ ద ఫస్ట్ ఫీచర్ అండ్ థర్డ్ ఫీచర్. This is how by using the multivariate Gaussian distribution we can find the correlation between the features. But if we want to create any comparison between the features in the original model for detection of our anomaly, then we have to make another feature. ఇంకొక ఫీచర్ని మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అయితే ఎప్పుడు మనం ఒరిజినల్ మోడల్ యూజ్ చేయాలి, ఎప్పుడు మల్టీవేరియట్ గాసియన్ మోడల్ యూజ్ చేయాలి? మనకి ట్రైనింగ్ మన ఫీచర్స్ ఒకవేళ 10,000 రేంజ్లో కానీ 1,00,000 రేంజ్లో కానీ ఉన్నాయనుకుందాం. ఇఫ్ అవర్ ఫీచర్స్ ఆర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1,00,000, అప్పుడు మన కంప్యూటేషనల్గా మన ఒరిజినల్ మోడల్ అనేది చాలా చీపర్గా అంటే చాలా వేగంగా క్యాలిక్యులేషన్స్ అనేది చేయగలుగుతుంది. 1,00,000 ఫీచర్స్ని మనం తీసుకొని ఇఫ్ వీఆర్ యూజింగ్ ద మల్టీవేరియట్ గాసియన్ మోడల్ దెన్ మనం ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. కోవేరియన్స్ ఇన్వర్స్ 1,00,000/1,00,000 మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయాలని అంటే కంప్యూటేషనల్ ఎబిలిటీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది కంప్యూటర్కి. సో వెన్ వీఆర్ టేకింగ్ ద ఫీచర్స్ మనం తీసుకునే ఫీచర్స్ అనేవి మనం తీసుకున్న ఫీచర్స్ మన ట్రైనింగ్ శాంపిల్స్తో సంబంధం లేకుండా మనం చాలా ఎక్కువ ఫీచర్స్ తీసుకుంటున్నాం. ఎక్కువ ఫీచర్స్ తీసుకుంటుండేటప్పుడు ఇట్ వుడ్ బి బెటర్ టు గో ఫర్ ది ఒరిజినల్ మోడల్ instead of going to the multivariate Gaussian, because computationally the multivariate Gaussian model is becoming expensive.
మనం తీసుకున్న ట్రైనింగ్ శాంపిల్స్, ట్రైనింగ్ శాంపిల్స్ ఉన్నాయనుకుందాం. ట్రైనింగ్ శాంపిల్స్ ఒకవేళ స్మాల్ ఉన్నాయనుకోండి. ఎం అనేది మనం తీసుకున్న ఫీచర్‌తో కంపారబుల్ ఉందనుకుందాం. అప్పుడు గూడా మనం ఒరిజినల్ మోడల్‌నే ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే మనం తీసుకుంటున్న ట్రైనింగ్ శాంపిల్ దే ఆర్ నాట్ గ్రేటర్ థాన్ అవర్ ఫీచర్స్ కంటే గ్రేటర్ థాన్ లేవు. ఇంకా ప్రాక్టికల్‌గా మనం మాట్లాడితే కంటే గ్రేటర్ థానే కాదు, మస్ట్ బి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 టైమ్స్ ద మనం తీసుకునే ఫీచర్స్ ఒకవేళ 50 ఉంటే మన ట్రైనింగ్ శాంపిల్స్ మినిమమ్ ట్రైనింగ్ శాంపిల్స్ 500 ఉండాలి. 500 ట్రైనింగ్ శాంపిల్స్ ఉంటేనే దెన్ అవర్ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ఈజ్ ఇన్వర్టబుల్. కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ అవ్వగలిగితేనే మనం పి ఆఫ్ ఎక్స్ మోడల్‌ని రిప్రజెంట్ చేయగలం. సో, ఈ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ అవుతుందా లేదా అన్నది రెండే 2 పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ వన్, మనం తీసుకున్న ఫీచర్స్ గాని, మనం తీసుకున్న ట్రైనింగ్ శాంపిల్స్ గాని, ఈ రెండిటి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉండాలంటే, మన ట్రైనింగ్ శాంపిల్స్ అనేవి మన ఫీచర్స్ కంటే 10 టైమ్స్ ఎక్కువుండాలి. అప్పుడే అది ఇన్వర్టబుల్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏ 2 ఫీచర్స్ మధ్య మనం తీసుకునే ఔట్ ఆఫ్ 50 ఫీచర్స్‌లో ఏ 2 ఫీచర్స్ అయినా ఒకేలాంటి వాల్యూస్ ఉన్నాయనుకోండి. దెన్ ఆ 2 రోస్ గాని, కాలమ్స్ గాని సేమ్ సిమిలర్ రోస్ అండ్ సిమిలర్ కాలమ్స్ రావటం వలన దెన్ అవర్ డిటర్మినెంట్ ఈజ్ 0. డిటర్మినెంట్ ఎప్పుడైతే 0 అవుతుందో ఆ మ్యాట్రిక్స్‌కి మనం ఇన్వర్స్ ఫైండ్ ఔట్ చేయలేం. బికాజ్ వి ఆర్ అనేబుల్ టు ఫైండ్ ద ఇన్వర్స్ ఫర్ ద పర్టిక్యులర్ మ్యాట్రిక్స్. నౌ వి ఆర్ అనేబుల్ టు ఫైండ్ ద మోడల్ ఫర్ దిస్ మల్టీవేరియేట్ గాసియన్ డిస్ట్రిబ్యూషన్. సో, ఈ 2 కేసెస్‌లో ఫీచర్స్ ఎక్కువైనప్పుడు, చాలా ఎక్కువ ఫీచర్స్ ఉండేటప్పుడు మనం ఒరిజినల్ మోడల్‌నే ప్రిఫర్ చేయాలి ఇన్‌స్టెడ్ ఆఫ్ మల్టీవేరియేట్ గాసియన్. అలానే ఒకవేళ మన ఫీచర్స్ కంటే మన ట్రైనింగ్ శాంపిల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మన ఫీచర్స్ ఎక్కువైపోయాయి, ట్రైనింగ్ శాంపిల్స్ తక్కువైపోయాయి. అప్పుడు కూడా ఒరిజినల్ మోడల్‌నే ప్రిఫర్ చేయాలి. దిస్ ఈస్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ మల్టీవేరియేట్ గాసియన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఒరిజినల్ మోడల్.